పోలీసులు వెళ్ళారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన కానిస్టేబుల్ పై యువకుడు దాడికి దిగాడు. బూతులు తిడుతూ అటాక్ చేశాడు. అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తే ఆగకుండా దాడికి ప్రయత్నించాడు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, ఎవరా బాక్సర్ పోలీసులపైకే దూసుకొస్తున్నాడు? విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ అదుపు చేయాల్సిన పోలీసులపై అనేక భౌతిక దాడులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం శ్రీడౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ పై దాడి జరిగింది. ఆ తర్వాత టీడీపీ నాయకులు అంటూ అచ్చెన్నాయుడు అనుచరులు ఒక బేభత్సం సృష్టించారు విశాఖపట్నంలో. ఈ రెండు ఘటనలు మారకముందే ఇప్పుడు విశాఖపట్నంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వినయ్ అనే వ్యక్తి తన భార్యను హింసిస్తున్నాడని తన భార్య 112కి కాల్ చేయడంతో ఎంఈపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంఈపీ పోలీసులు అందులో నాయుడు అనే కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే వారిద్దరిని కూడా అక్కడ గొడవ చేస్తున్న స్థలంలో వారిని ఆపే ప్రయత్నం పోలీసులు అధికారులు చేశారు. ఈ తరుణంలోనే ఆ పోలీసులపైకి వినయ్ దాడికి పాల్పడ్డాడు. అయితే ఎంత వారించినా సరే, తట్టుకునే ప్రయత్నం చేసినా సరే అసలు ఆగడం లేదు. అయితే పూర్తిగా మనం ఇప్పుడు సాక్షి తీసుకునే చూస్తున్నాం ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు. అంటే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే శ్రీడౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడికి సంబంధించి గంజాయి మత్తులో పోలీసు అధికారులపై దాడి చేశారు. అయితే కానిస్టేబుల్ చేయి కూడా విచ్చేసిన ఘటన ఉంది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని పోలీసులపై దాడి చేశారు. ఇప్పుడు మరొకసారి ఇప్పుడు ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా 112 ఫోన్ రావడంతో సంఘటన స్థలానికి వెళ్ళిన కానిస్టేబుల్ దాడి చేశారు. అతని కంటి భాగంపై పెద్ద దెబ్బ జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే కేసు ఆసుపత్రికి అక్కడున్న పోలీసు అధికారులు తరలించారు. అయితే ప్రస్తుతం అయితే నిందితులు పరారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదో వరుసగా పోలీసు అధికారులపై దాడి జరుగుతుంటే సాధారణ ప్రజలకు సమాజంలో ఎటువంటి రక్షణ ఉందని రక్షణ